బేబీ సాలిడ్ ఫుడ్ తీసుకోవడానికి రెడీగా ఉంది అని తెలిపే సైన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికి బేబీ నెక్ని, హెడ్ని ఇట్లా షేక్ చేయకుండా, మూవ్ చేయకుండా, ఇలాగ పడిపోకుండా, అలా లేకుండా చక్కగా స్టిఫ్గా నిలబెట్టాలన్నమాట. ఇది ఫస్ట్ సైన్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి బేబీ వితౌట్ ఎనీ సపోర్ట్ స్ట్రైట్గా కూర్చోవాలన్నమాట. అంటే ఇటు బెండ్ అవటం కానీ, పడిపోవడం కానీ అలా లేకుండా వితౌట్ సపోర్టు ఇండిపెండెంట్గా బేబీ కూర్చోవాలి. ఇది సెకండ్ సైన్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి బేబీ మనం ఫుడ్ తింటుంటే బేబీ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. అంటే మనం ఫుడ్ ఇలా తీసుకుంటుంటే చేతి వంక చూస్తుంది, మనం తింటూ ఉంటుంటే నోటి వంక చూస్తుంది, మనం తీసే ప్రతి ఫుడ్ వైపు బేబీ చాలా అబ్జర్వ్డ్గా చూస్తుంది అనమాట. ఇలాంటి సైన్స్ కానీ ఉంటే బేబీ సాలిడ్ ఫుడ్ తీసుకోవడానికి రెడీ అయిందని అర్థము. మీరు 6 months అయిన తర్వాత వెంటనే బేబీకి స్టార్ట్ చేయకోకుండా ఫుడ్ కొద్దిగా సైన్స్ మనం అబ్జర్వ్ చేసుకొని బేబీకి ఫుడ్ అనేది స్టార్ట్ చేయాలి. దీంతోపాటుగా బేబీకి మనం ఫుడ్ పెట్టినప్పుడు ఈ టంగ్ మీద నుంచి వెనక్కి వేసుకొని దాన్ని స్వాలో చేస్తుందా లేదా అని నేను చూసి ఇది బాగుంది అని అనిపిస్తేనే బేబీకి మీరు స్టార్ట్ చేయాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ పెద్దవాళ్ళకి పెట్టినట్టు పెట్టొద్దండి. చిన్న టీ స్పూన్ తీసుకొని స్టార్ట్ చేయండి. కొద్ది మొత్తంలో మాత్రమే పెట్టాలి. తీసుకుంది బాగుంది అన్నప్పుడు మాత్రమే బేబీకి సాలిడ్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. థ్యాంక్ యూ.